నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి మీ పేరు? కొలన్ శంకర్ రెడ్డి, బాలాపూర్ గ్రామం. 2024లో బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డును దేవుడి దయతో విజేతగా నిలవడం జరిగింది. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ మీరు 24 కొనుక్కున్నారు, మీరు 24లో. ఓకే, సో మీరు తీసుకున్న తర్వాత మీకు ముందుకి తర్వాతకి ఏం మీకు డిఫరెంట్ అనిపించింది సార్? నేను మొదటి నుంచి కూడా దైవభక్తి దేశభక్తితో నిర్మాణమైన వ్యక్తిని. ఓకే, దైవభక్తి పరిపూర్ణత ఉన్న వాళ్ళం. సో 2024లో నవరాత్రులు జరుగుతున్నప్పుడు లడ్డు బాలాపూర్ గణేష లడ్డును తీసుకోవాలి, దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకొనే తీసుకోవడం జరిగింది వేలంలో, ఓపెన్ యాక్షన్లో. ఓకే, తర్వాత లడ్డు తీసుకున్న తర్వాత నేను ఒక సాటిస్ఫాక్టరీగా ఉన్నాను. ఎందుకంటే లడ్డు తీసుకున్నప్పుడు గతంలో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ బంధువులకు బంధుమిత్రులకు తీసుకున్నారు. నేను బాలాపూర్ గ్రామంలో రెవెన్యూలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఈ కులం ఆ కులం అది ఇది అనకుండా ప్రతి మానవుడికి ఈ యొక్క లడ్డు వెళ్ళాలి, ప్రసాదం వెళ్ళాలి. అప్పుడే సాధారణ ప్రజలు కూడా గణనాథుని యొక్క ప్రసాదం మాకు వచ్చిందని తృప్తి ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రతి ఇంటింటికి లడ్డును పంపిణీ చేశాను. అదే సార్, అంటే అందరికీ అది దేవుని ప్రసాదం మేము తీసుకోవాలి, అట్లీస్ట్ కొంచెమైనా సరే రావాలని, అంటే మాలాంటి సామాన్యులకు అందరికీ ఉంటుంది, బట్ అంతవరకు మేము చేరుకోలేము. మీరు మీ మంచి హృదయంతో అందరిలాగా కాకుండా మా అందరికీ మీరు పంచారు. సో దానికి మీకు ధన్యవాదాలు. ఈ బాలాపూర్ ఈ లడ్డు కానీ ఈ గణేష్ కానీ ఇంత ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేశారు కదా ఇక్కడ, సో దీని ఈ విశిష్టత ఏంటి సార్ అసలు? మేడం గారు ఇప్పుడు అడిగారు, లడ్డు తీసుకున్న తర్వాత మీలో తీసుకునే కంటే ముందు కానీ తర్వాత మీ మార్పు ఏంటని. నిజంగా చాలా మార్పు ఉంది. మానసికంగా ఆరోగ్యరీత్యా భగవంతుడు ఒక పీస్ఫుల్ నాకు ఇచ్చాడు ఆరోగ్యాన్ని. రెండవది, ఏదైతే నేను చేపట్టిన అనేక నా పనులు పెండింగ్ పనులు ఉన్నాయో, నా యొక్క ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడి దయతో పరిష్కారమైనాయి. నేను రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజిక కానీ నిజంగా ఒక మంచి గౌరవాన్ని, మంచి యొక్క గతం కంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు కీర్తి రావడం కానీ, అదేవిధంగా నేను ఆర్థికంగా ఎదగడానికి కానీ చాలా నాకు సహకరించింది. దేవుడు ఆశీస్సులు ఉన్నాయని దాని ద్వారా అనుకున్నాను. లడ్డు తీసుకున్నందుకు నేను కానీ నా కుటుంబం కానీ సంపూర్ణంగా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. ఓకే, ఈ సంవత్సరం ఇప్పుడు మీరు తీసుకుంటే ఇంకెవరైనా ఈ తీసుకునే వాళ్ళకి ఏం చెప్పబోతారు మీరు? బాలాపూరు గణనాథుని యొక్క నవరాత్రి ఉత్సవాలు 46వ సంవత్సరం కొనసాగుతూ ఉంది. 46 ఏళ్లలో ఈ యొక్క లడ్డు వేలం కార్యక్రమం అనేది 33 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1994లో లడ్డు వేలం ప్రారంభమైంది. ఈ నవరాత్రి ఉత్సవాలు భాగ్యనగర గణేశ ఉత్సవ సమితి యొక్క ఆశీస్సులతో బాలాపూర్ అనుసంధానంగా చేసుకొని 1980లో ఈ యొక్క హిందువుల ఐక్యత కోసం భాగ్యనగరంలో మనంతా ఐక్యత కావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఏదైతే ఉత్సవాలను ప్రారంభం చేశామో, ప్రారంభం చేసిన 13వ ఏట అంటే 94లో ఈ యొక్క లడ్డు వేలం కార్యక్రమాన్ని ఒక సాధారణ రైతు, ఒక అతి సాధారణ రైతు లడ్డు ఎందుకు వేలం వేయొద్దు, లడ్డూను యాక్షన్ ఎందుకు చేయొద్దు, ఒక ఆలోచన పుట్టిన కారణంగా కీర్తిశేషులు స్వర్గీయ మన కొలన్ మోహన్ రెడ్డి గారు మా కజిన్ వారు ఒక అంటే సాధారణ చిన్న ఎడ్యుకేషన్ ఉన్న చిన్న వ్యవసాయదారులు అయినప్పటికీ కూడా తనలో ఈ మార్పు రావడంతో ఆనాడు లడ్డు యాక్షన్ ప్రారంభమైంది. లడ్డు యాక్షన్ ప్రారంభమైనాక 450 రూపాయలకు 1994 సంవత్సరంలో ఆ రైతు తీసుకున్నాడు. ఆ విధంగా 33 సార్లు లడ్డు వేలం జరిగింది ఇప్పటిదాకా. అందులో 10 సార్లు కొలన్ కుటుంబం తీసుకుందనే విషయాన్ని మీ ద్వారా నేను భక్తాగ్రేసులకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకం, ఇది ఒక విశ్వసనీయతకు గుర్తుగా ఈ లడ్డు వేలం జరుగుతూ ఉంది. బాలాపూర్ లడ్డు అంటే లక్షల్లో వెళ్తూ ఉంటే ఒక బంగారు లడ్డుగా మారిపోయింది. ప్రపంచమంతా కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, దక్షిణ భారత పౌరులంతా కూడా బాలాపూర్ గణనాథుని లడ్డు యాక్షన్ ఎప్పుడు అవుతుందా,
బాలాపూర్ గణనాథుని యొక్క ఊరేగింపు ప్రారంభమైందా, లడ్డు వేలానికి వేలైందా అనేటువంటి ఒక కోట్లాది కన్నుల ద్వారా చూసేటువంటి ప్రేక్షకులు ఎంతో ఆతృతతోని ఒక ఎగ్జైటింగ్గా దానికోసం చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ లడ్డు వేలం అనేది ఎంతో పవిత్రమైనది, ఎంతో విశిష్టమైనది, ఎంతో చారిత్రాత్మకమైనది. లడ్డుకున్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యరీత్యా కానీ, కుటుంబ ఆరోగ్యరీత్యా కానీ, ఆర్థిక రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగాల రీత్యా కానీ, రాజకీయంగా కానీ అందరూ కూడా పైకి అభివృద్ధి చెందిన వాళ్ళే. కాబట్టి అందరి విశ్వాసం పెరిగిపోయింది, ఈ లడ్డు తీసుకోవాలి, ఈ లడ్డు ప్రసాద్ నా ఇంటికి వస్తే భగవంతుడు సాక్షాత్తు గణనాథుడే మాకు ఇచ్చాడనేటువంటి ఒక అభిప్రాయం ఈనాడు లడ్డు పొందిన వారిలో ఉంది. ఈ లడ్డుకి ఎంతో చరిత్ర ఉంది. ఈ లడ్డు వల్ల ఈనాడు ప్రపంచంలో గణేష లడ్డు చేతిలో ఉన్న లడ్డును వేలం వేయొచ్చు అని ఈనాడు సాధారణ రైతులు ప్రపంచానికి చాటి చెప్తారు. అది రైతులకు ఉన్న ఒక విశిష్టత, చరిత్ర. కాబట్టి ఈ లడ్డు వేలం కార్యక్రమం అనేది ప్రపంచానికి, సమాజానికి లడ్డు చేతుల దేవుళ్ళ చేతుల లడ్డును కూడా వేలం వేయొచ్చు అని చెప్పి ఒక రోల్ మోడల్గా బాలాపూర్ గణేష భక్తాగ్రేసర్లు, బాలాపూర్ ఉత్సవ సమితి, భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి యొక్క ఆశీస్సులతో, ప్రోద్బలంతో ఇది సాధ్యమైందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి దీని ద్వారా ప్రతి భక్తుడు ఆ యొక్క బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డు ప్రసాదం మాకు ఇంత ఒక కొంచెమైనా దొరికితే చాలని ఒక కోరిక వాళ్ళకు ఉండింది. ఆ కోరికను దాదాపుగా నేను 99% పూర్తి చేశానని చెప్పి అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ లడ్డు మీద అంత విశిష్టత, ప్రఖ్యాతి, ఆ యొక్క పవిత్రత ఉంది. మొదటి నుండి కూడా గత 100 సంవత్సరాలుగా బాలాపూర్ గ్రామానికి ఒక దైవభక్తి, దేశభక్తి, ఒక సామాజిక స్ఫూర్తి, జాతీయవాదంతో కూడినటువంటి ప్రజలు ఈ బాలాపూర్ గ్రామంలో ఉన్నారు. దాని ద్వారానే ఈ జాతీయవాద, దేశభక్తి, దైవ చింతనతోటే ఈ లడ్డు వేలాలు కావచ్చు, ఈ గణేష మండపాల నిర్మాణం కావచ్చు, వీటి ద్వారా ఒక పూర్తి విశ్వాసం ప్రజల మనస్సులో ఉంది. కాబట్టి గణేష నవరాత్రులు 46వ ఏట ఇంత దిగ్విజయంగా జరిగినాయి. ఈనాడు ఈ యొక్క ఉత్సవాలు జరగడంలో బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, అనేక మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ప్రముఖులు, కొంతమంది స్వర్గస్థులయ్యారు, కొందరు ఉన్నారు. కాబట్టి వారందరి యొక్క త్యాగాల వల్ల, వారందరి యొక్క సేవల వల్ల, వారందరి యొక్క సర్వీస్ వల్లనే బాలాపూర్ గణేష భగవానుడు ఈ స్థాయికి చేరాడు. ఈనాడు కూడా బాలాపూర్ గ్రామంలో ఉన్న అన్ని వర్గాలు, ఈ కులం, ఆ కులం, ఆ మతం, ఈ మతం, ఈ పార్టీ, ఆ పార్టీ అనేటువంటి తారతమ్యం లేకుండా ఈనాడు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు, హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాల, కమ్మరి, కుమ్మరి, చేనేత, బలహీన వర్గాలు, రైతన్నలు, అనేక మంది మతంతో తారతమ్యం లేకుండా ఈ లడ్డు వేలాన్ని, బాలాపూర్ గణేష యొక్క ఊరేగింపు అతి వైభవంగా గత 45 ఏళ్ళు పూర్తి చేస్తాం. ఈనాడు 46వ ఏట మనం నిర్వహించుకోబోతున్నాం. దీంట్లో భాగ్యనగర గణేష ఉత్సవ సమితి పాత్ర ఎంతో ఉందని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే జి పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నారో, స్వర్గీయ పుల్లారెడ్డి గారు కావచ్చు, వందే మాతరం రామచంద్రరావు గారు కావచ్చు, టైగర్ ఆలయ నరేంద్ర గారు కావచ్చు, స్వర్గీయులు బద్దం బాలరెడ్డి గారు, అనేక మంది ప్రముఖులు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ యొక్క ఆశీర్వాదంతో, ఆర్ఎస్ఎస్ యొక్క గృహం నుండి ఈ యొక్క పుట్టినటువంటి ఈ యొక్క సామూహిక గణేష ఉత్సవాలు ఆర్ఎస్ఎస్ ద్వారానే పుట్టాయని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మనం చేస్తాం. ఇదేదో ఏ ఒక్క ఆయన్నో, పలానా వ్యక్తి, పలానా ఆయన్నో, పలానా పార్టీ చేసింది కాదు. మనందరికీ ఆదర్శప్రాయంగా, మనందరి రక్షణ కోసం నిరంతరం అనేక మంది, వందలాది మంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా, బ్రహ్మచారులుగా ఉండి హిందూ సమాజంలో జాగ్రత్త కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా ఈ యొక్క సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో, భాగ్య నగరంలో నెలకొల్పి వివేక ఈనాడున్నటువంటి మన హుస్సేన్ సాగర్ ఏదైతే వినాయక సాగర్ ఉందో, వినాయక సాగరంలో వేయాలి. బాలాపూర్ వినాయక సాగరు సుమారుగా 21 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 21 కిలోమీటరు వేకువజామున బాలాపూర్ నుండి 5 గంటలకే పూజలు పూర్తి చేసుకొని 6 గంటల 30 నిమిషాలకు సామూహిక వేలాది మంది భక్తాగ్రేసర్ల ఆధ్వర్యంలో ఈ యొక్క సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. అందరూ కూడా ఒక ఎగ్జైటింగ్గా
ఒక ఆశ్చర్యకరంగా అందరూ కూడా బాలాపూర్ గణనాథుడు బయలుదేరితేనే నా చంద్రాయన్ గుట్ట, కేశవగిరి, అలియాబాదు, లాల్ దర్వాజా, టప్పా చెబుత్ర, ఈ యొక్క సైదలి చెబుత్ర, కార్వాను, మదీనా, ఈ విధంగా ఆ మండపాలు అప్పుడే మేము బయలుదేరుతాం. అప్పటిదాకా బాలాపూర్ గణనాథుడు బయలుదేరే అంతవరకు మేము బయలుదేరే ప్రసక్తే లేదు. బాలాపూర్ గణనాథుడు ఈ యొక్క చార్మినార్ వైపు వచ్చిందంటేనే ఆ యొక్క బాలాపూర్ బడా గణేశం బడి మా మండపాలు వస్తాయనేటువంటి ఒక విజ్ఞప్తి కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వ అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కానీ కరాఖండిగా చెప్పి ఈ యొక్క ఉత్సవాల్ని జయప్రదం చేసేటువంటి శక్తి భాగ్యనగర గణేష్ ఉత్సవాల మండపాల నిర్వాహకులు నిర్మాణం చేశారని నేను మనవి చేస్తాను. భగవానికి జై భారత్ మాతా की, गणेश भगवान की।